మోదీ గారికి ఇప్పుడు దేశంలో ఇంకేమీ లేవు. అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన పని ఏంటి అంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం. వక్ఫ్ బోర్డు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అంశం, ఎమర్జెన్సీ. అందులో అవినీతి జరుగుతుంది, అక్రమంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. అన్ని వక్ఫ్ బోర్డు కింద కొన్ని లక్షల ప్రాపర్టీ ఉంది, లక్షల ఎకరాల భూమి ఉంది. దాన్ని మొత్తం వక్ఫ్ బోర్డు మాత్రమే కంట్రోల్ చేస్తుంది, అందులో ఎవరు దూరడానికి వీల్లేదు, ప్రభుత్వ జోక్యం లేదు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసి పాపం తన హిందూ భక్తులని మానసిక ఆనందం పొందేలాగా చేయడం కోసం కొన్ని పాయింట్లని మాత్రమే తీసుకొని ఇప్పుడు ఈ అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఎందుకు అనంటే మహిళలకి ప్రాధాన్యం ఇస్తారంట, బోర్డులో మహిళలు ఉండాలట. ఆల్రెడీ ఇప్పుడు బోర్డులో మహిళలు ఉంటున్నారు, 2 మహిళలు ఆల్రెడీ వక్ఫ్ బోర్డులో ఉన్నారు. ఈయన కొత్తగా ఈ యాక్ట్ ద్వారా చేసేదేంటో తెలీదు. పైగా 1995 యాక్ట్ ప్రకారం ఎక్కడ ఇప్పటి వరకు చేసిన అమెండ్మెంట్స్ దేంట్లో కూడా మహిళలు ఉండరాదు అని చెప్పి ఎక్కడ రాయలేదు. ఇంకొకటి ఏంటంటే నాన్ ముస్లిమ్స్ని 2 మెంబర్స్ని పెడతారంట ఈయన. నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు అనే రూల్ కూడా ఎక్కడా లేదు. అంటే వక్ఫ్ గురించి ప్రజలకి తెలియదు కాబట్టి, ముస్లిమ్స్ తప్ప హిందువులకు అంత అవగాహన ఉండదు కాబట్టి, ఏదో ముస్లిమ్స్ వల్ల అన్యాయం జరిగిపోతుంది, ఈ వక్ఫ్ బోర్డ్ పేరుతో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పే ఒక షో పుట్టప్ హిందువుల మెదళ్లలో చొప్పించడానికి ఇది ఒక డ్రామా. అసలు దీని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? వక్ఫ్ బోర్డు కింద లక్షల ఎకరాలు, దాదాపు 9.5 లక్షల ఎకరాల భూములున్నాయి. 8.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ ఉన్నాయి, స్థిరాచరాస్తులన్నీ. వీటన్నిటినీ కాజేయడానికి, అడ్డంకులన్నీ క్లీన్ చేసుకోవడానికి, ఒక్కొక్కటిగా తొలగించుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళని ఆర్థికంగా బలహీనపరచడం కోసం చేస్తున్నటువంటి ఒక చాలా పెద్ద ప్లానింగ్ ఇది. ఒక్కొక్కటిగా ముస్లిమ్స్ పట్ల కంప్లీట్గా ద్వేషాన్ని పెంచేసి వీళ్ళ వల్ల మన దేశానికి నష్టం జరుగుతుంది అని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకుని వెనకాల జరగాల్సిన తతంగం అంతా వెనకాల జరిపించడానికి ఇస్లాంలో అల్లా పేరిట దాన ధర్మాలు, దానం అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 1400 ఏళ్ల క్రితం నుంచి ఈ వక్ఫ్ అనేటువంటిది ప్రాచుర్యంలో ఉంది. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి వక్ఫ్ చేసిన వాటిని బ్రిటిష్లు ఆ విధానాన్ని రద్దు చేసేశారు. మళ్ళీ 1947 నుంచి ఇది అమల్లోకి వచ్చింది మన భారతదేశంలో. అయితే ఈ 1400 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎందుకుంది? మొట్టమొదటగా మహమ్మద్ ప్రవక్త ఒక 600 ఖర్జూరపు చెట్లు నాటించి దాని మీద వచ్చే ఆదాయాన్ని పేదలకి, బానిసలకి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చారిటీ చేయాలి, సేవ చేయాలి, దీని మీద వచ్చే ఆదాయం అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ వక్ఫ్ అనేది మొదలైంది. సో ఇస్లాంని ఆచరించే వాళ్ళందరూ దీన్ని నమ్ముతారు. పేదల కోసం వాళ్ళు సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు తమ భూముల్ని ఇస్తారు, ఇతరితర ప్రాపర్టీస్ ఇస్తారు, వాళ్ళు బిల్డింగ్స్ ఇస్తారు, స్థిరాచరాస్తులు ఏవైనా కూడా వర్క్ చేయొచ్చు. అలాగ చేస్తున్న ప్రాపర్టీస్ మన దేశంలో రైల్వే, రక్షణ శాఖ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఈ వక్ఫ్ భూముల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని కాజేయడం కోసం వక్ఫ్ ఆక్రమించేస్తోంది అనే వంక పెట్టి వీటిని ఆక్రమించే పని చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆక్రమించక్కర్లేదు, చాలా చోట్ల వక్ఫ్ బోర్డు ఆక్రమణలకి గురయ్యాయి. ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్న ప్రాపర్టీస్ని చాలా మంది కొన్ని రాష్ట్రాల్లో స్వయంగా ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలోనే ఉదారంగా ఇచ్చేశారు, తక్కువ రేటుకి ఇచ్చేశారు. మన ముఖ్యమంత్రి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 1100 ఎకరాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం వక్ఫ్ భూములు ఇచ్చేశారు. యూపీలో అయితే 13,000 ఎకరాలు. అదానికి, రామ్దేవ్ బాబాకి, ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్కి ఇచ్చేశారు. అది కూడా అతి తక్కువ ధరకి. ఇందులో ఈ చట్టంలో తీసుకొస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
12 సంవత్సరాలకు పైగా దానిలో ఉన్నారో వాళ్ళు దానికి ఓనర్స్ అయిపోతారు. ఇది వక్ఫ్కి సంబంధించిన భూమి అని వక్ఫ్ బోర్డు ఫైట్ చేసినా కూడా ఉపయోగం లేదు. మరి ఇది కనుక అమల్లోకి వస్తే అక్రమంగా వక్ఫ్ భూములను ఆక్రమించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈ భూమిలో జరిగేటువంటి అక్రమాలని, అవినీతిని అరికట్టడం కాదు కదా, అసలు భూమే మిగిలిన లెక్కలు తీస్తే ఇంకా అవినీతికి అవకాశం ఎక్కడుంది భూమే లేనప్పుడు? ఇంకొకటి, ఇంతకుముందు వక్ఫ్ అంటే అది ఓరల్గా చేయొచ్చు, లేదంటే రిటర్న్గా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు సంబంధించిన భూమిని ఏదైనా వక్ఫ్ చేయాలనుకున్నానంటే నేను ఓరల్గా చెప్పేస్తాను, ఇదిగో ఈ భూమి నేను ఇలా ఇచ్చేస్తానని. దానికి ఎలాంటి లెక్క, పత్రం, డాక్యుమెంట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి రిజిస్టర్ చేయాలట, దాన్ని కలెక్టర్ చేయాలట. మొత్తం ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా రిజిస్టర్ చేయాలి, దానికి సంబంధించిన పోర్టల్లో నమోదు చేయాలి. ఈ కార్యక్రమం మొత్తం 6 నెలల్లో పూర్తి చేయాలంట. ఇది అసంభవం అని చెప్పేసి కొంతమంది పెద్ద పెద్ద న్యాయ కోవిదులు చెప్తున్నారు. 6 నెలల్లో ఎలా అవుతుంది? ఇన్ని లక్షల ప్రాపర్టీస్కి సంబంధించిన వివరాలని మీరు 6 నెలల్లో ఎలాగా? అయినా కూడా ఎక్కువ శాతం వాటికి 90% వాటికి డాక్యుమెంటేషన్ కుదరదు. అవి ఈ రోజువి కాదు, ఈనాటివి కాదు, ఎన్నేళ్లుగా ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ. సో వాటన్నిటికీ లెక్కలు తీయడం కష్టం. కాబట్టి ప్లానింగ్ ఇదే. మీరు రిజిస్ట్రేషన్ లేకపోతే, దాని డాక్యుమెంట్స్ లేకపోతే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. దీనికి డాక్యుమెంట్ లేదు కాబట్టి, మీరు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి మొత్తం ఈ ప్రాపర్టీని తమది చేసుకోవడం ఒక లక్ష్యం. రెండవది, ఏవైతే ఈ ముస్లింస్కి సంబంధించి వక్ఫ్ బోర్డ్ కిందకు వచ్చేటువంటి ఈ దర్గాల ప్రాపర్టీలు, శ్మశానాలు, ఈ మద్రసాలు, వీటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ నిర్వీర్యం చేసేసి వీళ్ళ చేతిలో ఆర్థిక బలం లేకుండా చేయడానికి మెల్లమెల్లగా ఈ ముస్లిం అనేటువంటి వాళ్ళ పవర్ని తగ్గించేయాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండకూడదు, అన్నిట్లో జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే చాలా భూముల్ని, ఇదిగో ఈ మస్జిద్ భూమి మాది, ఈ దర్గా భూమి మాది అని చెప్పుకుంటూ వివాదాస్పదంగా అనేక స్థలాలు ఇప్పటికీ మస్జిదా అనే కన్ఫ్యూజన్లో చాలా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తనకు సంబంధించిన మెంబర్స్ని అందులో పెట్టుకుంటే బోర్డులో, కలెక్టర్ అంటే ఎవరు? మీకు ఐఆర్ఆర్ అనేవాళ్ళు, ఐఏఎస్లు మీ పాదాక్రాంతమే పనిచేసేవాళ్ళు. కాబట్టి మీ అధీనంలో వాళ్ళు ఉంటారు. మీరు ఏ రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్ట్ ఇస్తారు, ఏం చేయమంటే అది చేస్తారు. కాబట్టి ఫుల్ మీ కంట్రోల్. ఇంకో 2 నాన్ ముస్లిం మెంబర్స్ మీ మెంబర్లు. కాబట్టి ఇదంతా ఒక పగ్గడబందీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మీ కంట్రోల్లోకి మొత్తం తెచ్చుకోవడానికి ఇదంతా జరుగుతుంది తప్ప ఇది ముస్లిం ఉద్ధరణ కార్యక్రమం కాదు. ముస్లిం చట్టాల్లో లొసుగుల్ని మేము ఉద్ధరిస్తున్నాం. మీరు ఉద్ధరించాల్సిన పనులు దేశంలో బోల్డ్ ఉన్నాయి, కొలలు ఉన్నాయి. ముస్లిం మహిళల పట్ల ఇంత ప్రేమ, ముస్లిం మహిళలకి అవకాశాలు లేవు, మేము ఇచ్చేస్తాం. ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు ఏం చేశారు? బిల్కిస్ బానుని రేప్ చేసిన వాళ్ళని సన్మానించి సత్కరించారు. ఇదేనా ముస్లిం మహిళల పట్ల ఉన్న ప్రేమ? ట్రిపుల్ తల్లాక్ ఒకటి రద్దు చేసేసి ఏదో మేలు చేసేసినాము అని చెప్పేసి ఒక ప్రచారం. రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఒక హిందూ దేశంగా ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పం వెనుక ఉన్నటువంటి ఈ ఆశయాలు ఇవన్నీ కూడా. కానీ బయటకు ఎలా ప్రచారం చేస్తున్నారు దీన్ని? ఇందులో లోపాలు ఉన్నాయి, అవినీతి జరుగుతుంది వక్ఫ్ బోర్డులో. కాబట్టి మన మెంబర్స్ అంటే హిందూ మెంబర్స్ వస్తే అవినీతి జరగదు. అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అవినీతి మానేస్తారు. అంటే వేరే కాంగ్రెస్లో ఉన్నంత వరకు ఒక మంత్రి కాంగ్రెస్లోనో లేదంటే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఉంటే అవినీతి చేస్తారు. బీజేపీలోకి వెళ్ళిపోగానే వీళ్ళు పుణ్యాత్ములు అయిపోతారు, ప్రక్షాళనలు అయిపోతారు. అసలు వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు, అసలు అవినీతి ఉండదు. అంతే కదా, అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు ఇక్కడ కూడా పెడుతున్నారు. కాబట్టి ముస్లిమ్స్ ఉంటే అవినీతి జరుగుతుంది, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే అవినీతి జరగదు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో సర్వేకి సంబంధించి ఇంత ముందు కూడా సర్వే కమిషనర్ ఉండేవాళ్ళు. ఈ సర్వే కమిషనర్ ఏ భూములు వక్ఫ్ కిందకు వస్తాయి, ఏవి రావు అని చెప్పి సర్వే చేసి ఆ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కే ఇచ్చేవాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్లో పబ్లిష్ చేసేది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కలెక్టర్లు ఉంటారంట. అంటే కలెక్టర్లకి ఎక్కువ పవర్ ఇచ్చేసి వీళ్ళు ఈ సర్వేకి సంబంధించిన పని చేయాలి. పైగా 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన ప్రాపర్టీస్ని ఎవరంటే వాళ్ళు ఆక్రమించుకున్నారు, ముస్లిమ్స్, హిందూస్ అందరూ. అందులో కొన్ని మిగిలిపోయిన వాటిని రక్షించడం కోసం ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు అసలు వక్ఫ్ బోర్డులో ప్రభుత్వ జోక్యం లేదు అనేటువంటిది శుద్ధ అబద్ధం. అసలు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసింది ఎవరు? వక్ఫ్ బోర్డు యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ పార్లమెంట్ సాక్షిగానే జరిగాయిగా. పార్లమెంట్ అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. అంటే ప్రభుత్వ జోక్యంతోనే ఈ 3 సార్లు అమెండ్మెంట్ జరిగింది. 1954లో ఒకసారి, 1995లో ఒకసారి, 2013లో ఒకసారి. ఇన్నిసార్లు అమెండ్మెంట్స్ జరిగింది. పార్లమెంట్లో చట్టాలు చేశారు. ప్రభుత్వ జోక్యం ఎక్కడ లేదు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా మైనారిటీ మినిస్టర్ ఉంటారు. ముస్లిమ్స్ చట్టాలని మాత్రం మెరుగుపరిచేస్తారు, అందులో ఉన్న లోపాలు తీసేస్తారు, వక్ఫ్ బోర్డుల అవినీతిని మీరు ఉద్ధరించేస్తారు. అవినీతి గురించి మాట్లాడేటప్పుడు అంటే ఇందులో అవినీతిని అరికడతామని చెప్పేసి ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని పెడుతున్నారు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ నాన్ ముస్లిమ్స్ అవినీతి రహితంగా ఉంటారు అని అర్థం. దీనికి సంబంధించిన లెక్కలన్నీ ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూస్తారంట. కాగ్ మొత్తం ఎన్ని అవినీతి జరుగుతున్నాయో, ఏ లెక్కల్లో తప్పులు ఉన్నాయో బోల్డ్ కాగ్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఈ మధ్య ఇవ్వడం మానేసింది కాగ్ కూడా. దానికి సమాధానం చెప్పండి ముందు. ఇంకా ముఖ్యమైన విషయం, ఇప్పుడు ముస్లిం బోర్డులో తీసుకొచ్చి మీరు హిందూ మెంబర్స్ని పెడతాము అని చెప్తున్నారు, మహిళల్ని పెడతాము అని చెప్తున్నారు. మరి హిందూ దేవాలయాల బోర్డ్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? అలాగే మీరు మీ హిందూ దేవస్థానాల బోర్డ్స్లో ముస్లిమ్స్కి అవకాశం ఇస్తారా? అసలు మీ జోక్యం ఏ ఏ దేవస్థానాల్లో ఉంది? తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్నో అవినీతి డొల్లలు ఉన్నాయి. వాటి గురించి ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉంది? మరి మీకెందుకు? ఇన్ని మతాలుండగా సిక్కులకు సంబంధించి వాళ్ళ గురుద్వారాల్లో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది? ఎందుకు ఓన్లీ ముస్లిమ్స్? ముస్లిం టార్గెట్ ఎందుకు? పొద్దున లేస్తే ముస్లిం అనే వర్డ్ లేకుండా అసలు ఏమీ చెయ్యలేరు ఎందుకు? మొన్న ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? ఇగో కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలు తీసుకెళ్లిపోతారు, మీ బర్రెలు తీసుకెళ్లిపోతారు, మీ గొర్రెలు తీసుకెళ్లిపోతారు, ఇట్లాంటి ప్రచారం చేసి మీ భూములు తీసుకెళ్లిపోతారు, అన్ని తీసుకెళ్లి ముస్లిమ్స్కి ఇచ్చేస్తారని చెప్పారు. మరి ఇప్పుడు మీరే ముస్లిమ్స్ అన్ని తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. దీన్నేమనాలి? అందుకే అఖిలేష్ యాదవ్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఒక లైన్లో. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జమీన్ పార్టీ అని. జమీన్ అంటే భూమిని కొల్లగొట్టడానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది బీజేపీ అని. వక్ఫ్ బోర్డు మాఫియా అంట. వక్ఫ్ బోర్డులో అంటే ప్రతి బోర్డులోనూ ఉంటాయి. తిరుపతి దేవస్థానంలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్ని ఇప్పటికి బయటపడ్డాయి. అవినీతులు ఉంటాయి. దానిని కరెక్ట్ చేయడానికి ఇది మార్గం కాదు. అవినీతిని కరెక్ట్ చేయాలి అంటే హిందువులు పెట్టాలా? అంటే హిందువులు నీతి నిజాయితీకి మారుపేరా? హిందువులు పెడితే ప్రక్షాళన అయిపోతుందా? నాన్ ముస్లిమ్స్ని పెడితే ప్రక్షాళన అయిపోతుందా? అదే మీ ఉద్దేశం? ఇప్పుడు అవినీతిని అరికట్టాలంటే ఏం చేయాలి? ప్రతి చోట అడుగడుగున అవినీతి అనేది ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది. డబ్బు ఎక్కడుందో అక్కడ అవినీతి ఉంటుంది. డబ్బు మీద నడిచే ప్రతి కార్యక్రమం చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు అధికారులు. మరి మీరు పెట్టే ఈ కలెక్టర్లు అంటేనే ఈ మధ్య అవినీతికి మారుపేరు. మొత్తం మీరు ఐఆర్ఎస్ అనుకుంటూ మీరు ఏం చెప్తే అది వింటారు. మీరు ఏ అవినీతి చేయమంటే అవినీతి చేస్తారు. మీ ఈడీ అధికారులు, మీ సిబిఐ అధికారులు, వీళ్ళందరూ అందులో ఉండే ఆఫీసర్లందరూ ఐఏఎస్లేగా. మరి వాళ్ళని పెడితే కరప్షన్ కరెక్ట్ అయిపోతుందా? అంటే బీజేపీ అంటే నాన్ కరెక్టెడ్ పీపుల్ ఉంటారు ఇందులో. అందరూ బీజేపీలోకి రాకముందు వాళ్ళు కరప్టెడే కదా. ఏంటి లాజిక్? ఇదే బీజేపీ అమిత్ షా గారు సుప్రీంకోర్టు శబరిమలలో మహిళలకి ప్రవేశం ఇచ్చిన దాని గురించి తప్పుపట్టారు. ఇలా మహిళలకు ప్రవేశం ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా తప్పు, ఇది శబరిమల భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది అని చెప్పి మాట్లాడిన ఈయన మహిళల ప్రవేశం గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. మహిళలకి బోర్డులో ప్రవేశం అంట, మహిళలకి ప్రాధాన్యత అంట,
మహిళల గురించి ఇంత ప్రేమ, ఇంత కన్సర్న్. క్రీడాకారులు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని రోడ్ల మీద నెలల తరబడి ఆందోళన చేస్తే వాళ్ళ గురించి మనం పట్టించుకోం. బిల్కిస్ బాను రేపు నిందితుల్ని మనం సన్మానిస్తాం, సత్కరిస్తాము, కానీ మహిళల కోసం మనం మాట్లాడతాం. లాజిక్ ఆలోచించని ప్రజల్ని ఏదైనా చెప్పి ట్రాప్ చేయొచ్చు. అందులో ఇలాంటివి చేయడం వల్ల హిందూ ఓటర్లని, హిందూ అంధ భక్తుల్ని అట్రాక్ట్ చేయడమే పని. పొద్దున్న లేస్తే ఏ రకంగా ముస్లిమ్స్కి సంబంధించి ఏ పనులు, ఏ మాటలు మనం మాట్లాడితే మన హిందూ భక్తులు సంతోషిస్తారు. ఇది ఒక్కటే స్ట్రాటజీ తప్ప ఇంక వేరే ఏమీ లేదు మోదీ గారికి. పొద్దున్న లేస్తే పనులే లేవు, ఇంక దేశంలో ఏం లేవు. నిరుద్యోగం లేదు, పేదరికం లేదు, ఏ సమస్య లేవు. ఉన్నదల్లా ఒకటే సమస్య, ముస్లింల చట్టాల్లో లోపాలు, ముస్లింలకు సంబంధించినవే ఇష్యూస్. దేశంలో ఇంకేమీ లేవు. వక్ఫ్ అనేది దేవుడి పేరు, అంటే అల్లా పేరు మీద చేసేది. అల్లానే సుపీరియర్, ఇది మొత్తం అల్లాకి ఇచ్చేస్తున్నాము, దీనికి ఓనర్వి నువ్వే, నీ పేరు మీద మేము దానం చేస్తున్నాము అని చెప్పి చేస్తారు. దాని మీద వచ్చే ప్రాఫిట్స్ మాత్రం పేదలకు వెళ్ళాలి, వాళ్ళ కోసం కావాల్సినటువంటి చారిటీ కోసం కావాలి, దానికి మాత్రమే వినియోగించాలి. వక్ఫ్ చేసిన భూమి మీద కానీ, వక్ఫ్ చేసినటువంటి ఎలాంటి ఆస్తి మీద కానీ ఎవ్వరికీ హక్కు ఉండదు. దాన్ని అనుభవించడానికి కానీ, దాని వారసత్వానికి కానీ, దాన్ని మరొకరి గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒక్కసారి వక్ఫ్ చేస్తే దాన్ని ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము. అలాంటిది వక్ఫ్ అంటే. ఇంత గొప్ప దానం అనేటువంటి గొప్ప ఆశయాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారా? అంటే ఇలాంటి కండిషన్స్ వల్ల అసలు ఈ చారిటీ అనేది లేకుండా చేసేస్తారా? వక్ఫ్ వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. దాని ద్వారా అనాథాశ్రమాలు, మదరసాలు, స్కూల్స్, కాలేజీలు, శ్మశానాలు ఇలాంటివన్నీ కట్టించి దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తారు దీని ద్వారా. ఇక ఇట్లాంటివి తీసుకొస్తే ఎవరు వక్ఫ్ చేయడానికి ముందుకు రారు, ఎవరికి సేవ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉదారంగా ఏ ఫలితము ఆశించకుండా ప్రజల కోసము అల్లా పేరుతో చేసే దానంలో కూడా రిస్ట్రిక్షన్స్ పెడితే, ఇందులో ప్రభుత్వంకి సంబంధించిన ఆస్తి లేదు, ఒక్క రూపాయి మీ ప్రాపర్టీ లేదు, ఎవరు సొమ్మో ఉదారంగా ఇచ్చే దాని మీద మీరు కంట్రోల్ చేస్తారా? మీ పెత్తనం ఏమిటి? మరి ఈయన హిందూ పరమాత్మని, నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్నారు కాబట్టి ఇక ముస్లింల విశ్వాసంలో ఉన్నటువంటి సుపీరియర్ పవర్ అల్లాని కూడా ఈయన డామినేట్ చేయాలనుకుంటున్నట్టున్నారు. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మొత్తానికి ఆయన ఓనర్ కావాలనుకుంటున్నట్టున్నారు. మరి ఇందులో ఆశయం ఏముందో తెలియదు, కానీ దీని వెనుక మాత్రం ప్రభుత్వం చాలా ఆచితూచి దీన్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇంత అత్యవసరంగా దీన్ని తీసుకురావాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఈ లక్షల కోట్ల ప్రాపర్టీ, ఈ లక్షల కోట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ డబ్బు దీన్ని ఒక రాజమార్గంలో, అఫీషియల్ వేలో కాజేయడానికి ఇదొక మంచి ప్లాన్. మీరేమంటారు ఫ్రెండ్స్? దీని వెనుక కుట్ర ఉందా లేదా? ఇది వాస్తవంగా అవినీతిని అరికట్టే ప్రక్రియనా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.